నమస్తే, నేను గౌతమి. నంద్యాల నంది పైపులు వారు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు భూమికి పచ్చాని రంగేసినట్లు కళకళ్లాడే పల్లె భూములు ఇప్పుడు కళావిహీనంగా మారుతున్నాయి. తొలకరి జల్లులు దోబుచ్లాడుతుంటే అడుగంటిన భూగర్భ జలాలు సేద్యానికి సిద్ధపడుతున్న అన్నదాతకు ఆందోళన మిగులుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదురొడ్డి రకరకాల పంటలు సాగు చేస్తూ మతిపోగొట్టే దిగుబడులు సాధిస్తున్న అన్నదాతపై ఓ కథనం. పచ్చని పట్టుచీర కట్టుకునే పైరమ్మ ఇప్పుడు ఖరీదైన స్వప్నం. ఇంటి నిండా ధనధాన్య రాసులు నిండి ఉండడం అనేది గతం. రైతు ముఖం మీద నవ్వు, ఆ ముడతల మధ్య ఎక్కడో ఎప్పుడో అనాథ పార్థివ దేహం. చేలో విసిరే విత్తనం మొలకెత్తి వెన్నులేసి రైతుకు వెన్నుదన్ను కావడం సుదూర లక్ష్యం. పంచభూతాల్లో ఏ ఒక్కటి కన్నెర్ర చేసిన అతని కల కళ్ల ముందే బూడిదవుతోంది. అన్నీ సజావుగా జరిగి పంట ఇంటికి చేరుతుందన్న నమ్మకం గాల్లో దీపం. రెపరెపలాడే ఆ దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టి రైతు గుండెలో నవ్వుల విత్తనాలు జల్లే ఆశ తక్షణ అవసరం. నాకు 4 ఎకరాల భూమి ఉంది. భూమి ఉన్నా కూడా వాటర్ లేదు. మాకు నీళ్లు లేక చెరుకు అక్కడ పోయి మాట్లా బతికొస్తాం. 6 నెలలు బతికొస్తాం. ఇప్పుడు 4 ఎకరాల పొలం పెడితే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎండిపోయింది సార్. మాకు నీళ్ళు లేవు, వాటర్ లేదు. చెరువు దగ్గర ఉంది, చెరువులో నీళ్ళు లేవు. చెరువు మొత్తం ఎండిపోయింది. ఇట్లా బండి కట్టుకొని కిరాయిలు కొట్టుకొని ఇట్లా బతికినా కూడా మాకు బతుకుదిరువు అనేది లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది, దీనికి కారణాలేమిటి అనే విచికిత్స కన్నా అంతరించిపోయే జాతి జాబితాలో రైతు చేరకముందే మనం మేలుకోవాలి, వారి మేలు కోరాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నంతలో వినూత్నంగా వనరులను ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు ముస్కు నారాయణ రెడ్డి. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఈదులూరుకు చెందిన నారాయణరెడ్డి 3 బోర్లు 3 బావులతో 108 ఎకరాల్లో రకరకాల పంటలు పండిస్తున్నారు. 1964లో మిలిటరీలో పైలట్గా అవకాశం వచ్చినా వదిలి వ్యవసాయ రంగం మీద ప్రేమతో ఇటువైపుగా నడిచారు. 16వ ఏటనే వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన నారాయణరెడ్డి తన ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. గగన విహారాన్ని నేల విడిచిన సామును కాదనుకుని, నేలను నమ్ముకుని, నేలని అమ్మ అనుకుని అతుగా అడుగులేసిన రైతు నారాయణరెడ్డి తనని తాను పైలట్ అనుకోవడం కన్నా రైతు అనుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆయన పొందుతున్నారు. 5 ఏళ్ల క్రితం కట్టంగూరు మండలం ఈదులూరులో అడుగుపెట్టిన నారాయణరెడ్డి 108 ఎకరాల్లో మామిడి, బత్తాయి, సపోటా ఇంటర్ క్రాప్గా కూరగాయలను సాగు చేస్తున్నారు. 10 ఎకరాల్లో పశువులకు గడ్డి పెంచుతున్నారు. మరో 10 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. చెరువులు, కుంటలు పునర్నిర్మాణం జరిగితేనే భూమిలో భూగర్భ జలాల నిలువ పెరుగుతుందంటారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాబోయే రోజుల్లో రైతు మనుగడ ఉండదంటారు. కాలువలు తీయడం, చెరువుల్లో పూడిక తీయడం, భూమికి కట్టలు కట్టడం వలన భూమిలో నీటి శాతం పెరుగుతుంది. అమలులోని చట్టాల వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదని, పరిమితి లేకుండా బోర్లు వేయడం వల్ల భూమిలో నీరు చుక్క లేకుండా తయారవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కమతాలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. చిన్న కమతాలు ఎందుకంటే 10 ఎకరాలకు 10 బోర్లు వేస్తుండ్రు. భూమిలో రీఛార్జ్ లేదు. పురాతన కాలం నుంచి ఉన్న చెర్లు కానీ కుంటలు కానీ నెగ్లెక్ట్ చేసిండ్రు.
గుట్టల పొంటి, కుంటల పొంటి, గడ్డల పొంటి అక్కడ రాజుల కాలంలో చాలా బాగా చేసిండ్రు. అవన్నీ నెగ్లెక్ట్ చేసిండ్రు, చేసి రీఛార్జ్ లేకుండా చేసిండ్రు. చాలా చెర్లు ఆక్యుపై చేస్తుండ్రు, పట్టణాలు పల్లెలు అని చాలా చెర్లను ఆక్యుపై చేసి భూమిలో రీఛార్జ్ కాకుండా చేస్తుండ్రు. ఈ 60 ఏండ్ల సంస్కృతి ప్రభుత్వము చాలా తప్పు చేసింది. ఇంకో 10-15 ఏళ్ళ దీని ఫలితం తెలిసిపోతుంది. అసలు నీళ్లు తాగడానికి దొరకాయి, ప్రభుత్వం అందియలేదు, ప్రజలు నానా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. ఇప్పుడున్న పరిస్థితులల్లో చెర్లను కుంటలను వర్షాలు పడ్డాయి అంటే ఆపేయండి, సగం 50% నీళ్ళు చెర్లల్లో ఉండాలి. తూములు బంద్ చేయండి, తై బంద్ చేయండి, వెనకటి కాలంలో చేసినట్టు రాజులు చేసినట్టు. పోతే భూమికి కట్టలేయండి, కాలువలు మంచిగా చేయండి, చెర్లల్లో సిల్ట్ తీయండి. అనవసరంగా ఈ చెట్లు కొట్టుడు ఇవి కొట్టుడు 100 రోజుల పథకాలు పెట్టేసి ఈ చెర్ల కుంటలను ఏమీ మేలు చేస్తలేరు. మీరు రాజుల కాలంలో చేసిందే, మీరు ఏం చేయలేదు ఇప్పటికీ. ఆ కాలువలు బాగా చేసి ఆ సిల్ట్ తీయండి, ఎన్ని నీళ్ళు వస్తాయో అన్ని నీళ్ళల్లో సగం ఆపండి. ఇట్లా 10 ఏళ్ళు చేస్తే ఈ భూమిలో కొంచెం నీరు పెరుగుతుంది, లేకుంటే ఇంకా 10 ఏళ్లలో మొత్తం ఘోరమైన నరకం చూడవలసి వస్తుంది. 45 ఎకరాల బత్తాయి తోటలో 2000 చెట్లు నాటారు. నాణ్యత గల మొక్కలు వాడటం, మొక్కల మధ్య అవసరమైనంత మేర దూరం ఉంచడం, రోగాలు రాకుండా శ్రద్ధ వహించడం, డ్రిప్ సిస్టమ్ ద్వారా వేర్లకు నీటిని అందించడం ద్వారా నారాయణరెడ్డి బత్తాయిలో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరానికి 1.5-2 లక్షల పెట్టుబడి వస్తుంది. కరెక్ట్ చేస్తే మంచి రైతు. మంచిగా చేస్తే 2 లక్షలు వచ్చిన తర్వాత ఒక 5-10 ఏళ్ళల్లో 10 లక్షలు వస్తాయి. కంపోస్ట్ ఒకటి, మంచి నాణ్యత గల చెట్లు ఒకటి, భూమిని బట్టి ఆ చెట్లను మార్చుకోవాలి ఒకటి. పోతే వాళ్ళకి ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 2 నెలల 15 రోజులు చాలా శ్రద్ధ చేయాలి, చేసి నీళ్ళని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కాయను బట్టి, కాయ నాణ్యతను బట్టి రోగాలు రాకుండా, మంగు రోగాలు ఇవి కొన్ని ఉన్నాయి, అవి రాకుండా మనం శ్రద్ధ చేయాలి. చేసిన తర్వాత ఒక 2 నెలల మంచిగా కాయ నాణ్యత ఉంటుంది. మనం అప్పుడు ఆ మందులు అవి అన్నీ జాగ్రత్త పడి ఎక్కువ కంపోస్ట్ మీద ఆధారపడతాము, మందులు తక్కువ వేస్తాము. వేసిన తర్వాత దానంతలో అదే చాలా శ్రద్ధగా కాస్తుంది. మన పిల్లలను చూసినట్టే ఐటీ చూస్తాం. ఇప్పుడు డ్రిప్ వల్ల మీరు 10 చెట్లు కాలువతో దాదే బదులు ఒక 1000 చెట్లు దాదవచ్చు ప్రతి రైతు. డ్రిప్ వల్ల చాలా లాభమే, కానీ డ్రిప్ నాణ్యత బాగుండాలా, డ్రిప్ కంపెనీల నాణ్యత ఉండాలా. ఎక్కువ కరప్షన్ ఉండి ఫ్రాడింగ్ ఉండి దానివల్ల రైతులకు చాలా నష్టం అవుతుంది. చెట్టుకు 2 డ్రిప్పులు పెట్టండి, డబల్ లైన్ వేయండి, డబల్ డ్రిప్ పెట్టండి, అన్నీ ప్రాబ్లం పెట్టిండ్రు. ఆ డ్రిప్ ఎంత పోస్తుంది తెలియదు, ఎప్పుడు బ్రేక్ అవుతుంది తెలియదు, చెట్టు ఎండిపోతుంది. దాన్ని బట్టి ఆలోచన చేసి ఇన్లైన్ డ్రిప్ అని కూరగాయ తోటలకు వచ్చే డ్రిప్ను దీన్ని మార్చి చూసినాము. చూస్తే దానివల్ల చెట్టు కరెక్ట్గా ఒక 3 ఫీట్ల దూరం మీద ఇటు 2 ఫీట్లు అటు 2 ఫీట్లు మంచిగా పారి చెట్టు సమృద్ధిగా ఉన్నది. ఎంత ఎండలైనా చెట్టు బతుకుతుంది. మొత్తం చెట్టుకు ఒక 3 ఫీట్ల దూరం మీద చుట్టూ రౌండ్ 6.5 మీటర్ల పైప్ వేసి ఆ ఇన్లైన్ డ్రిప్ వేసినాము. దానివల్ల చాలా లాభం ఉన్నది. ఇంటర్ క్రాప్ ఒక 3 సంవత్సరాలు సొప్ప పశువులకు అవన్నీ వేసినాము, జీలుగు వేసినాము, అన్నీ వేసి పండించి దున్నేసినాము. పశువుల కోసానికి జీలుగు సొప్ప వేసి కొంత ఇలా దున్నేసినాము, పచ్చి రొట్ట ఎరువు. తర్వాత సొప్ప పశువులకు వాడుకుంటాము. మా దగ్గర 70-80 పశువులు ఉన్నాయి. 100 ఎకరాల భూమి, 70-80 పశువులు. వాటికి మనం కంపోస్ట్ కింద వాటికి వేస్తే మనకు కంపోస్ట్ వస్తుంది. కంపోస్ట్ను మళ్ళీ వర్మి కంపోస్ట్ చేసి మళ్ళీ చెట్లకు పోస్తున్నాం. చెట్టుకు 50-60 కిలోలు పోస్తున్నాము. పోయటం వల్ల చెట్లు కూడా హ్యాపీగా ఉన్నాయి, ఏ రోగాలు లేవు. స్టార్ రైతులో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టార్ రైతుకు స్వాగతం. మట్టిని నమ్ముకున్నోడు ఎప్పటికీ నష్టపోడని అంటాడు నారాయణరెడ్డి. సపోటా, మామిడి లాంటి ఉద్యాన పంటలు కరువు పరిస్థితుల్లో రైతులు ఆదుకుంటాయంటున్నారు. అంతర్ పంటలు వేసుకుని ఆర్థికంగా ప్రగతి సాధించవచ్చునని చెబుతున్నారు స్టార్ రైతు నారాయణరెడ్డి. ఎలాంటి కరువు పరిస్థితుల్లోనైనా సపోటా, మామిడి పంటలు రైతును కాపాడతాయని అంటారు నారాయణరెడ్డి. దీనిలో సొర, బేర వంటి పంటలు అంతర పంటగా వేశారు.
అంతర పంటల వల్ల రైతు వ్యవసాయంలో లాభాల బాట పట్టవచ్చని అంటారు. 5 ఎకరాలు పొప్పడి పెట్టాము, మంచి హీల్డ్ వచ్చింది. ఒక 5 ఎకరాలంటే రోజు 2 నెల రోజులలో ఒక 40 టన్నులు పొప్పడి వచ్చింది. పొప్పడి వచ్చిన తర్వాత పొప్పడి ఒక 3 సంవత్సరాలు తీసేసినాం. తీసేసి అన్ని నీళ్ళకు పెట్టకుండా అన్ని బతాయి తోటలాగా నిమ్మ తోటలాగా చేస్తే కష్టమని నీళ్ళను క్యాలిక్యులేట్ చేసుకున్నాము 2-3 ఏళ్ళల్లో. చేసుకొని సపోటా పెట్టేసినాం. ఈ సపోటా మామిడి అనేది ఒక సపోర్ట్. మొత్తం బతాయి పోయినా ఓరి లేకున్నా ఏది లేకున్నా వీటి మీద మనకు 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ నిలబడగలుగుతాం. ఇదేంటంటే డ్రాట్ ఏరియాలల్లో బతికే చెట్టు. ఇది చాలా భయంకరమైన కరువులలో బతికి కాపాడుతుంది రైతును. వర్మీ కంపోస్టు, పెంట అన్నీ సిస్టమేటిక్గా చేస్తాము, కానీ మంచి భయంకరమైన కరువులలో మామిడి సపోటా కాపాడుతుంది. ఇంట్లో ఇంటర్ క్రాప్ వేసినాము, ఇలా జొన్న వేసినాము, వేరుశనగ వేసినాము, వేరే పంటలు వేసినాము, ఆనగ వేసినాము, గిట్టుబాటు ధరలు ఉన్నాయి. ఇది ఒక 4-5 సంవత్సరాలు మనం ఇంటర్ క్రాప్ తీసుకోవచ్చు, మామిడిలో కానీ ఇండ్ల కానీ బతాయిలో కానీ. మామిడిలో కొమ్మలు ఎక్కువగా పెరగకుండా పద్ధతిగా పెరిగేట్టు కట్ చేస్తారు. కూరగాయలు ఇంటర్ క్రాప్గా వేయటం వలన వీటి నుంచి వచ్చే డబ్బులతో మామిడి మొక్కలను పెంచవచ్చంటారు. 30 ఎకరాల్లో వేసిన మామిడి పంట నారాయణరెడ్డికి లాభసాటి దిగుబడిని అందిస్తోంది. ఇది అంతా పాత పద్ధతులే, వ్యవసాయానికి పాత పద్ధతులు, కంపోస్ట్ పద్ధతులు తప్ప వేరే పద్ధతులు వాడతలేము. ఫస్ట్ కొమ్మలు రాకుండా కట్ చేస్తున్నాము పద్ధతిగా. ట్రాక్టర్ దగ్గరికి పోయి దున్నటానికి, చెట్టు మంచిగా లెక్కతోని కరెక్ట్గా కొమ్మలు మంచిగా రావడానికి కట్ చేస్తున్నాము అంతే. ఇది 4 ఏండ్ల చెట్లే డ్రిప్తోనే వాడుతున్నాయి. 1,60,000కి ఇచ్చిన మొన్న. నెక్స్ట్ ఇయర్ ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 30 నుంచి 40,000 ఎకరానికి వస్తుంది దిగుబడి. పండు కూడా నాణ్యత ఉంటుంది. కంపోస్ట్ వల్ల పండు ఎక్కువ రోజులు నిలబడుతుంది. మార్కెట్లో కూడా దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. దశేరి వేసినాము, బైంగన్పల్లి వేసినాము. ఇంటర్ క్రాప్ ఇలా సద్దా సొప్ప వేసినాము, పశువులకు మొక్కజొన్న వేసినాము, తర్వాత బీర వేసినాము. దానివల్ల కూడా మంచి లాభం ఉంది. మీరు ఒక 5-6 ఏండ్లు 8 ఏండ్ల వరకు ఇంటర్ క్రాప్ వేసుకొని దీనివల్ల లాభం రావడం వల్ల మనం ఈ చెట్లను సాధవచ్చు. వ్యవసాయానికి పాడి చాలా అవసరం. ఇది వ్యవసాయానికి అనుబంధం. పాల ఉత్పత్తే కాకుండా కంపోస్టుకు కూడా పాడి చాలా ఉపయోగమంటారు. పాడి పంటలు జంటగా సాగితే సాగు లాభసాటిగా ఉంటుందంటారు. నీరు సమృద్ధిగా ఉండేటట్లు చూసుకుంటే డైరీ విజయవంతంగా నడుస్తుందంటారు. మనుషులకు పాడి చాలా ఇంపార్టెంట్, వ్యవసాయానికి గొడ్డు ఇంపార్టెంట్. ఈ గొడ్డు లేని వ్యవసాయం చేయాలంటే బడ్డు బతుకైపోతుంది, బడ్డు వ్యవసాయం అయిపోతుంది. కాబట్టి గొడ్డు లేకుండా వ్యవసాయాలు చేస్తున్న చాలామంది వాళ్ళు దరిద్రులు అయిపోతారు. గొడ్డు ఎంతసేపు వ్యవసాయం ఉంటుందో ఆ వ్యవసాయం 4 రోజులు నిలబడుతుంది. గోబర్ గ్యాస్ అనేది వ్యవసాయానికి చాలా ముఖ్యం. చెట్లని నరికే అవసరం లేకుండా గ్యాస్తో చాలా అవసరాలు తీర్చుకోవచ్చని అంటారు. గోబర్ గ్యాస్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి దాని ద్వారా 10 HP మోటార్ను పనిచేయిస్తున్నారు. ఇప్పుడు ఈ గోబర్ గ్యాస్ అనేది వ్యవసాయానికి చాలా ముఖ్యం. ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ వేస్ట్ను మనం దాంట్లోకి వెళ్ళి ఒక రత్నాన్ని తీసుకొని ఆ గ్యాస్ ద్వారా మోటార్లు నడుపుకోవచ్చు. తర్వాత వ్యవసాయానికి అవసరం ఉన్న పనులు చేసుకోవచ్చు. తర్వాత మనం వంట వార్పిడి అన్నీ చేసుకోవచ్చు. ఏ చెట్లు అడవులు నరకకుండా, కొన్ని వేల చెట్లను నరుకుతాం, అవి నరకకుండా మనం ఈ గ్యాస్తోని అన్ని పనులు చేసుకోవచ్చు. మోటార్లు నడుస్తాయి, మనకు అవసరం ఉన్నంత కరెంట్ వస్తుంది, పశువులకు అవసరం ఉన్నంత వస్తుంది, మనుషులకు అవసరం ఉన్నంత గ్యాస్ ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో వంట వార్పిడి అన్నీ చేస్తున్నాము. పశువులకు అవసరం ఉన్నంత నీరు పెట్టుకుంటున్నాము, వాటి ట్యాంకులు నింపేసుకుంటున్నాము మోటార్లతోటి. జనరేటర్ ఉండి జనరేటర్ నడుస్తుంది. 10 HP మోటార్ 2 5 HPలు నడుస్తాయి. కరెంటు లేకున్నా అంత ఇబ్బంది కాదు. నారాయణరెడ్డి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. ఒకదానికొకటి అనుబంధంగా సాగే ఈ వ్యవసాయ విధానం రైతుకు చాలా మేలు చేస్తుందని నిరూపించారు. దీనివల్ల పెట్టుబడులు తగ్గి దిగుబడి పెరగడంతో పాటుగా ఆరోగ్యకరమైన పంట పొందవచ్చని అంటారు. ఏ ప్రభుత్వము రైతు సంక్షేమం ఆలోచించడం లేదని,
ఈ దేశంలో రైతు పరిస్థితి చాలా దీనంగా మారిందని ఆవేదన చెందుతారు. ప్రభుత్వం ప్రతి పంటకు ఖచ్చితమైన ధర నిర్ణయిస్తే తప్ప రైతు బతకలేడని అంటారు. కొంతమంది పెద్ద రైతుల దగ్గర చేసిన వాళ్ళు నేర్చుకొని ఇంటర్ క్రాప్ చేస్తుండ్రు, వాళ్ళు కష్టపడుతున్నారు, అయినా వాళ్ళకి గిట్టుబాటు లేదు. ఇవాళ మార్కెట్లో మీరు ఒక రేటు నిర్ణయించుర్రి ప్రతి పంటకు. బాబు రైతు దగ్గర గింత కొనాలా, నువ్వు గింతకే అమ్మాలి అని కట్టె తీసుకొని కూసో, అప్పుడు రైతు బతాడు, దేశం బతుంది. వాడు 5 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్ముతుంటే నువ్వేం చేస్తలేవు. వాడు లంచం ఎక్కువ ఇస్తుండు, నువ్వు సపడా కూకుంటున్నావు. రైతు ఇవ్వగలుగుతాడా? రైతు అమ్మగలుగుతాడా? రైతు తెచ్చి మార్కెట్లో అమ్మగలుగుతాడా? అమ్మలేడు. వాడు రైతు వ్యవసాయం చేసుడే మహా గొప్పతనం, మహాభయంకరమైన రోజులు ఇవి. అసలు రైతు అంటోడు ఉండడు ఇంకో 5-10 ఏళ్ళ మీ దగ్గర. మీరు ఉండమన్నా పైసలు ఇచ్చినా, వెనుకటికి బ్రిటిష్ కాలంలో రైతులను పట్టుకొచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇచ్చి బతిలాడితే ఉన్నారు. ఇవాళ మీరు అన్ని ఫెసిలిటీ ఇచ్చినా రైతు ఉండడు. ఎందుకంటే నీళ్లు లేవు, వాతావరణం బాగలేదు, దాన్ని బట్టి కరెంటు బాగలేదు, ఎన్ని ఇబ్బందులు ఎక్కువైనాయి. దాన్ని బట్టి రైతు అంటోడే ఉండడు. నీటి వనరులను పెంచుకోవడం, కరెంటు అందుబాటులోకి వచ్చేలా చేయడం, రైతు ఉపయోగ విధానాలను అమలు చేస్తేనే కొత్త తరానికి వ్యవసాయంలో భవిష్యత్తు ఉంటుందంటారు. నారాయణరెడ్డి తన వ్యవసాయ క్షేత్రాన్ని ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలిపారు. ఇంటి మీద స్ప్రింక్లర్స్ విధానాన్ని ఏర్పాటు చేసి మండుటెండల్లో కూడా ఇంట్లో చల్లదనాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎకరంలో కుంట తవ్వించి దానిని నీటితో నింపి నేలను రీఛార్జ్ చేస్తున్నారు. దానిని ఫిష్ ట్యాంక్లా ఉపయోగిస్తున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంక్ ద్వారా నీటిని శుభ్రపరిచి ఊరంతటికి చాలా తక్కువ ధరకు మంచినీరు అందిస్తున్నారు. 10 మందికి ఏదో చెప్పాలన్న తపనతో నారాయణరెడ్డి తన క్షేత్రాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దారు. దేశం నలుమూలల నుంచి రోజు ఎంతోమంది ఆయన క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. వ్యవసాయం మీద వ్యామోహంతో, మట్టి మీద మమకారంతో, జీవన సంధ్యలోనూ సాగుబాటలోనూ ముందుకు సాగుతున్న భూమిపుత్రుడు నారాయణరెడ్డి. ఆయన మార్గం వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వారందరికీ స్ఫూర్తి మంత్రం. ఇది ఇవాల్టి స్టార్ రైతు. మళ్ళీ వచ్చే వారం మరొక స్టార్ రైతులో కలుద్దాం. స్టే విత్ us.